లక్ష్మణుడు చనిపోతున్నాడు అంటే సీతాదేవి నవ్విందంట. ఎందుకో మీకు తెలుసా? మేఘనాథుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని లక్ష్మణుడిపై వేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు కోన ఊపిరితో ఉంటాడు. అక్కడ వైద్యుడు లక్ష్మణుడు బ్రతకాలి అంటే ద్రోణగిరి పర్వతంపై సంజీవ మొక్క కావాలి, కానీ ఆ మొక్క సూర్యుడు ఉదయించక ముందే తీసుకురావాలి, లేదంటే మొక్కలు పనిచేయవు అని చెప్తాడు. ఈ విషయం లంకలో ఉన్న త్రిజుడకి తెలిసి సీతాదేవికి చెప్పగా సీతాదేవి నవ్వుతుంది. త్రిజుడకి ఏమీ అర్థం కాక ఇది నవ్వే సమయం కాదు, లక్ష్మణుడు చనిపోతున్నాడు అని చెప్తుంది. అప్పుడు సీతాదేవి ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది? ఇప్పుడు లక్ష్మణుడు లోకానికి అధిపతి అయిన నా రాముడి ఒడిలో పడుకొని ఉన్నాడు. అసలు మరణం నా భర్త దగ్గరికి ఎలా వస్తుంది? ఆ మరణానికి నా భర్త రాముడు అంటే భయం, ఇంకా సూర్యోదయం అంటావా? అక్కడ ఉన్నది హనుమాన్. సంజీవ మొక్కని హనుమాన్ తీసుకొచ్చేంత వరకు సూర్యుడు ఉదయించడు అని చెప్తుంది. అది రాముడు మీద, హనుమాన్ మీద సీతాదేవికి ఉన్న నమ్మకం. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విని ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.